తమకు ఆర్థిక సాయం చేయమంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పైగా ఇవన్నీ వివిధ ఆసుపత్రుల నుంచి కాదు, ఒకే దగ్గర నుంచి అందినవి. పేదలు అర్హులకు సాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధిలో అక్రమాలు, అవినీతికి తావు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఆన్లైన్ విధానంతో ఈ తతంగం బయటపడింది. పొందిన చికిత్స వివరాలను తెలుపుతూ పెట్టుకున్న అర్జీలను ఇటు సీఎంఆర్ఎఫ్ సిబ్బంది, అటు ఆసుపత్రి యాజమాన్యం ధృవీకరించే క్రమంలో అక్రమం వెలుగులోకి వచ్చింది. ఒకే దవాఖాన నుంచి వచ్చిన 23 దరఖాస్తుల్లో కొన్నింటికి చెక్కులు సిద్ధం కాగా మిగిలిన వాటి విచారణలో అవి నకిలీవని తేలింది. అప్రమత్తమైన ఆసుపత్రి యాజమాన్యం తమ వద్ద నుంచి సీఎంఆర్ఎఫ్ పోర్టల్లో ఎవరో నకిలీ బిల్లులను అప్లోడ్ చేశారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంజూరైన చెక్కులను అధికారులు నిలిపివేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అమలుకు గతంలో ఆన్లైన్ విధానం అందుబాటులో లేదు. ఏదైనా ఆసుపత్రి నుంచి చికిత్స పొందినట్లు బిల్లులతో అర్జీలు వస్తే నామమాత్ర పరిశీలనతో ప్రభుత్వం ఎంతో కొంత సాయం అందించేది. అయితే ఇందులో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ మేరకు దరఖాస్తు నుంచి చెక్కు జారీ వరకు పారదర్శకత పాటిస్తున్నారు. ఆసుపత్రి అక్కడ తీసుకున్న చికిత్స నిజమా కాదా అని లోతైన విచారణ జరిపిన తర్వాతే సాయం అందిస్తున్నారు. కాగా వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి దశల వారీగా వచ్చిన 23 దరఖాస్తులపై సీఎంఆర్ఎఫ్ విభాగం విచారణ జరిపే క్రమంలో వాటిలో పేర్కొన్న వారి పేర్లు, తీసుకున్న చికిత్స నిజమేనా అని యాజమాన్యాన్ని అడిగింది. వారు పరిశీలించగా అవి నకిలీ బిల్లులని, అసలు ఆ పేరున్న రోగులకు తాము చికిత్స చేయలేదని గుర్తించారు. మా వద్ద చికిత్స తీసుకున్న వారు సీఎంఆర్ఎఫ్ కోసం బిల్లులు కోరితే సిద్ధం చేసిస్తాం. ఇలా 23 బిల్లులు విచారణకు రాగా 9 దరఖాస్తులకు అనుమతి లభించింది. 14 పెండింగ్ లో ఉన్నాయి. అయితే వీరంతా మా ఆసుపత్రిలో అసలు చేరలేదని గుర్తించారు. ఆసుపత్రి రిసెప్షనిస్ట్ నకిలీ బిల్లులు, ల్యాబ్ రిపోర్ట్లను తయారు చేసినట్లు గుర్తించారు. అతడిపై చర్యలు తీసుకోండి అంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.